Hey guys, this is Neelima, ఇండియన్ వీలాగర్. నేను మీకైతే ఒక ఫేమస్ గుడిని అయితే చూపించబోతున్నాను. ఇది మా ఊర్లో ఉంది. ఎక్కడ అంటే బ్యాంక్ కాలనీ భీమిలిలో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం వినాయకుడి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోదాం. చాలా వచ్చేయండి నాతో పాటు. గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది లోపల. మనకి ఎంతో ప్రశాంతత ఇచ్చే ప్లేస్ అన్నమాట ఇది. చుట్టూ నేచర్, చెట్లు, గుడి చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. బయట నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఇంక మనం అయితే నెక్స్ట్ శివాలయంకి వెళ్ళిపోదాం పదండి. శివాలయం కూడా వన్ పార్ట్ అన్నమాట. ఇక్కడ 3 గుడులు కలిసే ఉంటాయి. చాలా బాగుంటుంది లోపల, ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా టెంపుల్కి వచ్చేసరికి ఆ టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాం ఆ టెన్షన్స్ నుంచి. బయట నేచర్ కానీ, గజస్తంభం కానీ, హోమాలు జరిగే ప్లేస్ అంతా చాలా దేనికి దాన్ని విడిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చాలా విజిట్ అయ్యే ప్లేస్. చాలామంది విజిట్ అవ్వరు. పక్కా విజిట్ చేయండి. ఈ ప్లేస్ని మాత్రం పక్కా విజిట్ చేయండి. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ వీడియోని చాలామందికి షేర్ చేసి తెలిసినట్టు చేయండి. బయట వ్యూ అంతా చాలా బాగుంటుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం లక్ష్మీదేవి గుడిలోకి. చుట్టూ దేవతలు, లోపల వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అసలు మెయిన్ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈ గుడి కట్టించింది ఎవరంటే శివానంద స్వామి గురువుగారు. ఈ లోపల అంతా చాలా వ్యూ బాగుంటుంది అన్నమాట. లక్ష్మీదేవి గుడి. మనం పూజలు ఎప్పటికప్పుడు చేయించుకోవచ్చు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. వ్యూ పాయింట్ అది చాలా బాగుంటుంది. ఇంకో చాలా బయటికి వెళ్తే వ్యూ అంతా చూడొచ్చు. చుట్టూ టెంపుల్ చుట్టూ చూడండి చాలా బాగుంటుంది. సైడ్ వ్యూ కానీ, బ్యాక్ వ్యూ కానీ. ఈ టెంపుల్కి వచ్చే విశిష్టత ఏంటంటే ఇది ఏన్షియంట్ టైం నుంచి కాబట్టి చాలా నీట్గా డిజైన్ చేశారు. అప్పట్లో డిజైన్ చేసిన టెంపుల్ చూడండి ఎలా ఉందో. పురాతన కాలంలో అంటే అప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం ఏంటంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మనం ఏమైనా తెచ్చుకోలే, ఒకవేళ దేవుడికి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, కానీ రూపాయి కూడా తీసుకోరు. మనకి ఏమైనా విరాళాలు ఇచ్చుకోవాలనుకుంటే బ్యాంక్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మర్చిపోకుండా వచ్చే ప్లేస్ అంటే ఇదే. వీక్కి ఒకసారి నేను వస్తాను. నేను, మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరం రోజుకి వచ్చేవాళ్ళం ఈ టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బయటికి వెళ్తే శివానంద స్వామి గారి ఆశ్రమం ఉంటుంది బయట. ఈ శివానంద ఆశ్రమం గురించి నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పక్కా. ఇప్పుడైతే నైట్ అయిపోయింది కాబట్టి చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ ఇదంతా చూడాలంటే మీరు నన్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా నెక్స్ట్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.